మాఘమాస పురాణము 14వ రోజు 14వ అధ్యాయము. ఇక్కడ బ్రాహ్మణ స్త్రీ భర్తతో కలిసి స్వర్గానికి వెళ్ళటం గురించి చెప్పబడి ఉన్నది. ఇది వశిష్ఠుల వారు మళ్ళీ దిలీప మహారాజుకి చెప్తున్నారు. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానాన్ని ఆచరించటం వల్ల ఆ కలిగే ఫలితాల గురించి పార్వతీదేవికి ఎప్పుడైతే పరమశివుడు వర్ణించాడో అవన్నీ నేను చెప్పాను, నువ్వు విన్నావు కదా. అలాగే ఒక విప్రకన్య అంటే ఒక సద్బ్రాహ్మణుడి కూతురు ఆ భర్తతో కలిసి విష్ణు సాయుధ్యాన్ని ఎలా పొందిందో అది కూడా వివరిస్తాను, సావధానంగా ఆలకించు అని. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక చిన్న గ్రామం ఉన్నది. అక్కడ సుబుద్ధుడు అన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాల్ని కూడా చదివి, మనకైతే ఋగ్వేద, సామవేద, అథర్వవేద ఇవన్నీ ఉన్నాయి, యతుర్వేద ఇవన్నీ చదివాడు. చదవటమే కాకుండా అర్థాలు అలాగే తాత్పర్య సహితముగా చదవటం అర్థం తెలిసిందా అంటే ఏదో అన్నట్టుగా కాకుండా అసలు ఏ అర్థంతో రాశారు, గూఢార్థం ఏమున్నది అన్నీ ఈయనకి తెలుసు. పైగా అంత చక్కగా వేరే వాళ్ళకి కూడా అర్థమయ్యేలా కూడా ఆయన చెప్పగలడు, వర్ణించగల పండితుడు. చదువులో ఎలా అయితే పాండిత్యం ఉన్నదో అలాగే బుద్ధి కూడా తన నామానికి తగినట్టుగా, అంటే సుబుద్ధి. సు అని ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే కొన్ని మంచి గుణాలు, ధు అని వచ్చిందంటే దుర్గుణాలతో కూడుకున్నవి. అయితే పేరుకి తగ్గట్టుగా చాలా మంచివాడు, పెద్దల్ని గౌరవించేవాడు, భూతదయ కలిగినవాడు. భూతదయ అంటే ప్రేతాల మీద భూతాల మీద ప్రీతితో అని కాదు ఇక్కడ. అంటే మనుష్యులైనా సరే జంతువులైనా సరే దయతో ఉండేవాడు. ఈ వర్ణానికి సంబంధించిన వాళ్ళైతే ఎక్కువగా, లేకపోతే ఈ వర్ణానికి సంబంధించిన వాళ్ళైతే తక్కువగా అని కాకుండా, లేకపోతే ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే ఎక్కువగా, ఇట్లా ఏదీ లేకుండా అందరినీ అంత బాగా చూసుకునేవాడు. అందరి మన్ననలు కూడా పొందాడు. స్వతహాగా నాకు ఎవరైనా సాయం చేసినా చేయకపోయినా ఒకళ్ళ వల్ల నలుగురికి ఉపయోగపడిందంటే వాళ్ళ మీద నాకు ఎలా అయితే అభిమానం, గౌరవం వస్తుందో, ఇతను ఇన్ని సుగుణాలు కలిగి ఉండి అందరితో అంత దయ ఉండి ఆ విద్యలు కూడా అంత బాగా నేర్పిస్తున్నాడు కాబట్టి ఆయన అంటే అందరికీ అలాగా గౌరవం ఉండేది. అందుకని అందరి మన్ననలు పొంది ఉన్నాడు. గొప్ప పండితుడు అవటం వల్ల ఎంతోమంది వేరే పండితులు కూడా అతని దగ్గరకు వచ్చి చేరి శిష్యరికం చేయటానికి కూడా ఇష్టపడేవారు. అలాంటి ఆ బ్రాహ్మణుకి ఒక 10 సంవత్సరాల కూతురు ఉన్నది. ఆమె పేరు సుశీల. ఆ అమ్మాయి కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సుగుణాల రాశి, పైగా అందాల భరణి. లేడికి ఎలా ఉంటాయో అంత చక్కని కళ్ళున్నాయి. అలాగే మొహం కూడా చంద్రుడు పౌర్ణమి రోజు ఎలా అయితే నిండు చంద్రుడు ఉంటాడో అంతలాగా ముఖం ఉన్నది. పైగా మంచి పొడవాటి జుట్టు ఉన్నది, తల వెంట్రులు కూడా అంత అందంగా ఉన్నాయి. ఆమె నడిచి వెళ్తుంటే హంస నడిచినట్టుగా మరిపించేలాగా, అంటే హంసే నడుస్తుంది అన్నట్టుగా ఉన్నది. అంటే కొంతమంది నడుస్తుంటే అక్కడెక్కడి నుంచో నడుస్తున్నా కూడా ఇక్కడికి మనకి దందన్ దందన్ అనే శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు, మనం కూర్చున్నా లేచినా ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కనోడికి చిరాకు రాకుండా ఉండగలిగే లక్షణాలు అవి సుగుణాలు. ఆమె నడిస్తే హంస నడిచినట్టే అనిపించేది. అలాగే అందమైన ముఖవర్చస్సు ఉన్నది. కోకిల వంటి కంఠం, అంటే మాట్లాడుతుంటే అంత బాగా ఉంటుంది. అన్ ముక్కు మూతి అసలు ఎక్కడ చూసినా సరే, అంటే రూపం చూస్తే అన్నీ ఎక్కడ పేరు పెడతానికి వీలు లేకుండా ఇంత మంచి సద్గుణాలతో ఉన్న తండ్రి యొక్క కూతురు. అన్ని సుగుణాలుగా ఉన్నట్టు అందాల భరణిలాగా ఉన్నది. పళ్ళు ఇవన్నీ కూడా, అంటే ముక్కు మూతి ఎందుకు ఇంత వర్ణిస్తున్నారంటే అవి నిజంగా ప్రధానమా అంటే ప్రధానమే. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఆకారం పక్కన పెడితే, నేను నాకున్న ఈ శరీరం ద్వారా ఇంకొకరికి హాని చేసేలాగా నోరుంది మాట్లాడగలుగుతున్నాను. ఆ మాటల ద్వారా ఇంకొకళ్ళకి బాధ కలిగించేలాగా, లేకపోతే ఇంకొకరిని నవ్వుల పాలు చేసేలాగా నేను మాట్లాడుతున్నానా? లేకపోతే నేను మాట్లాడే మాట ద్వారా వాళ్ళకు కొద్దో గొప్పో ఏదన్నా ఎక్కడన్నా బాధ కలిగి, లేకపోతే ఏదన్నా వచ్చి బాధలో కృంగిపోయిన వాళ్ళకి మనోధైర్యాన్ని నింపేలాగా మాట్లాడుతున్నానా? లేకపోతే వాళ్ళని ప్రోత్సహించేలాగా నేను మాట్లాడుతున్నానా? అలాగే దయ అన్నది ఎలా అంటే అవసరం ఎవరికున్నదో వాళ్ళ దగ్గరికి నేనెళ్ళి సాయం చేయటం. ఇటువంటివి నేను చెయ్యగలుగుతున్నానా? ముక్కు, మూతి బావుంటే కాదు, దాన్ని దుర్వినియోగం చెయ్యకుండా దానివల్ల ఉపయోగం నాకు నలుగురికి ఉపయోగపడేలాగా నేను ఉన్నవన్నీ అలా నేను ఆచరించుకోగలిగితే, అలా నేను వాటిని ఉపయోగించగలిగితే దానికొక అర్థము, పరమార్థము ఉంటాయి. అలాగే సర్వ లక్షణాలు కలిగినది. సర్వ లక్షణాలు కలిగి ఉన్నది. పైగా ఆమెను చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అంత అందంగా ఉన్నది. పైగా తండ్రి ఏమో పాపం ఇంత అందాల భరణి అయిన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు.
ఒకరోజు ఆయన ఇంట ఒక దైవ కార్యాన్ని చెయ్యాలనుకుని పూజా ద్రవ్యాలు తీసుకురమ్మని ఆయన దగ్గరున్న శిష్యుడైన సుమిత్రుణ్ణి అలా అడవిలోకి వెళ్ళమని చెప్పారు. దారిలో ఆయన వెళ్తూ ఉండగా మధ్యలో చిన్న చిన్న ఉద్యానవనాలు లాంటి, పార్కు లాంటి, గార్డెన్స్ లాంటివి ఎక్కడున్నాయో అక్కడ సుశీల తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బంతి ఏమో అటు ఇటుగా బయటపడినంతగా బంతి తీసుకురావటానికి అన్నట్టుగా తోట లోపలికొచ్చింది సుశీల. ఈ సుమిత్రుడిని చూసింది. చూడగానే చాలా ఈయన కూడా అందంగా ఉన్నాడు. పైగా యుక్త వయసులోనే ఉన్నాడు. ఆయన్ని చూసేసరికి ఆమె అలానే తదేక దీక్షతో, ఎందుకంటే శరీరం కూడా బంగారు కాంతితో ఉన్నది. చూసేసరికి అలానే చూస్తూ ఉండేసరికి ఈ సుశీల అలానే నువ్వెరపోయి చూస్తూ ఉందని ఆయన కూడా ఒకసారి ఆవిడని చూశాడు. కానీ మళ్ళీ తన పని మీద తను వెళ్ళిపోవాలని సుమిత్రుడు తన కార్యం కోసం అలా దూరంగా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కోనేరు కనిపించింది. అంటే ఒక నీళ్లున్నాయి. అక్కడంతా కూడా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. నీట్‌గా వికసించిన పువ్వులన్నీ అక్కడున్నాయి. ఆ పువ్వులన్నీ బాగా వికసించున్నాయి కాబట్టి అక్కడికి మళ్ళీ ఈ తుమ్మెదలొస్తున్నాయి. అక్కడ తేనెని, ఆ పువ్వుల నుంచి మధుని గ్రొల్లుతూ, మత్తెక్కుతూ మంచిగా ఎగురుతూ ఉన్నాయి. అక్కడున్న పైగా ఎన్నో రకాల పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ చెట్లన్నీ కూడా నానా రకాల పువ్వులతో సువాసన భరితంగా ఉన్నది. చూడటానికి అంత ఆహ్లాదకరమైన ప్రదేశము. అలాగే వాసనలు కూడా బాగా ఉన్నాయి. పరిమళాలు విరజిమ్ముతున్నట్టుగా. పైగా కొన్ని చెట్లకి పండ్లతో నిండుగా ఉన్నాయి. అలాగే కోకిలలు కూడా చాలా బాగా కూస్తూ ఉన్నాయి. అంటే వినటానికి బావుంది, చూడటానికి బావుంది, ముక్కుకి వాసనలు కూడా బావున్నాయి. అక్కడ అలాగే నెమళ్ళు కూడా ఆ అందాల్ని చూపిస్తున్నట్టుగా ఆ పించాలన్నీ కూడా విప్పుకుని నాట్యం చేస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా సరే ఆహ్లాదకరమైన వాతావరణంలాగా అక్కడ ఉన్నది. పైగా నీటిలో ఉన్న జంతువులు కూడా ఆ తామరల్ని అటు ఇటుగా లాగుతున్నట్టుగా, పైకెగిరి పడుతున్నట్టుగా నీటిలో మంచిగా ఈదుతూ ఉన్నాయి. సుమిత్రుడు దూరం నుంచి అలిసిపోయి వచ్చినందువల్ల ఆ చల్లని నీరు అయన్నీ చూసేసరికి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అంతలోకి వెనక నుంచి వచ్చిన సుశీల అక్కడ అన్నీ అందంగా ఉన్న రమణీయమైనవి అన్నీ చూసి, అక్కడ ఎన్నో రకాల పువ్వులున్నాయి. మల్లెపూలు, జాజి పూలు, సంపెంగ పూలు. ఈ పువ్వులన్నీ ఎందుకు చెప్తారంటే కొంచెం దూరంలో కూడా ఆ వాసన అనేది మనకు తెలిసిపోదు. అంత మంచిగా వాసన వస్తూ ఉంటాయి ఇవి. ఆ పువ్వుల వాసనలకి మన్మథ చేష్టలతో అయిపోయింది సుశీల. అట్లా చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సుమిత్రుడికి దగ్గరగా వెళ్ళిపోయింది. మెల్లగా వచ్చి ఆయన పక్కన నిలబడింది. సుమిత్రుడు ఇంత అందాల భామ వచ్చి అలాగా నుంచున్నా సరే చెల్లించిపోయింది. పైగా ఆవిడ ఈయన్ని చూస్తూ ఆవిడ చెల్లించిపోయింది. ఇక సుమిత్రుడి పలకరించింది. "ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు నా స్వాధీనంలో లేదంటే నా ఆధీనంలో లేదు. నాకు చంచలత్వం పెరిగిపోతుంది. అందుకే నీ వెనక నేను ఇంత దూరం వచ్చేసాను. నన్ను నేను ఆపుకోలేకపోయాను. అందుకని ఇక్కడ ఎవ్వరూ లేరు కదా! ఇది చాలా ఏకాంతమైన ప్రదేశం. అందుకు నాసేపు నన్ను కౌగిలించుకో, నాతో కాసేపు ఉండు" అని వేడుకున్నది. "నువ్వు అదే వయసులో ఉన్నావు. నేను కూడా అదే వయసులో ఉన్నాం కదా! అందుకని ఇద్దరం ఇలా జంటగా హాయిగా ఉందాము. ఇలా నా కోరికను తీర్చు" అని అడిగింది. ఇలా ఆవిడ అడగటమే ఆలస్యం. ఆ చెట్టుపై ఉన్న ఆ గువ్వల జంటలు, అంటే ఇప్పుడు నాలో ఉన్న వికారాలకి చుట్టూ ఉన్నాయి కూడా అలాగే ఉన్నాయన్న భావన. కావెర్లొచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఎందుకు వీడికి కావెర్లొచ్చినియి. అలాగే నాలో రాకూడని కోరికొచ్చినప్పుడు నా చుట్టూ ఉన్నాయి కదా, దానికి ఫేవర్‌లో ఉన్నట్టుగా అనిపిస్తాయి. అక్కడ గువ్వల జంటలు అవన్నీ జంటలు జంటలుగా కనిపించి ఇంకా ఇంకా ఈ కోరికన్నది పెరిగిపోతుంది సుశీలకి. పైగా యవ్వనంలో ఉన్నాను కదా! అందుకని సమయాన్ని జారనివ్వకు, నా కోరిక తీర్చు అని ఆయనకి దగ్గరగా వెళ్తుంది. ఇలా దగ్గరగా వెళ్ళి ఆయన్ని తాకేసరికి ఆయనలో కూడా కొంచెం చంచలత్వం వచ్చింది. ఆ చంచలత్వం వచ్చి ఆవిడ ఇంకా మళ్ళీ తొందర పెడుతుంది. ఈయన తేరుకునే లోపల ఇంకా తొందర పెడుతుంది. అంటే సమయాన్ని వృధా చేయకు, మళ్ళీ ఎవరైనా వచ్చేస్తారేమో, ఇక్కడ ఎవరు లేరు కదా! ఎవరు చూడరు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిజంగా అవే సుగుణాలతో ఉంటున్నానా? లేతే పిచ్చా పిచ్చా పనులు చేస్తున్నానా? ఎవరు లేరు కదా! నన్నెవడు చూడట్లేదు కదా అని. మళ్ళీ ఎవరు నిన్ను చూస్తున్నారు, ఎవరు నిన్ను చూడట్లేదనేది కాదు. విచక్షణతో ఉండాలి. నన్ను నలుగురు చూసినా, చూడకపోయినా చెయ్యకూడని పనులు చేయాల్సినంత అవసరం నాకేముంది?
చేసేది మంచి పనైనప్పుడు ఎవరు చూసినా అందులో నష్టమేమీ లేదు. విచక్షణారహితంగా మాత్రం ఉండకూడదు. ఈవిడ తొందర పెడుతూ ఉంటే ఏం చేయాలసలు నోట మాట రానివ్వట్లేదు. ఈవిడే అన్నీ మాట్లాడేస్తుంది. దగ్గరకొచ్చేస్తుంది. మీదకొచ్చేస్తుంది. అలా శిలా విగ్రహంలో ఉండిపోయాడు. అంటే ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ స్పందించే లోపల ఇన్ని రకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మనకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు. నేను అడుగుతున్నాను నువ్వు చెప్పట్లేదంటారు గానీ, వాళ్ళు అడిగేది ఇంకా నాన్ స్టాప్ అడుగుతూ ఉంటే, ఒకదానికి సమాధానం చెప్దాం అనే లోపల ఇంకా 100 అడిగినట్టు అడిగేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ కోరికన్నది చాలా తీవ్రంగా ఉన్నది సుశీలకి. అందుకని ఇలా అన్ని రకాలుగా బలవంత పెడుతున్నట్టుగా మాట్లాడుతుంటే, నీ మాటలు చూస్తుంటే పిచ్చిదానిలాగా అయిపోతున్నావు నువ్వు. ఇది నీకు తప్పు. ఇలా చెయ్యకూడదు. నీకేదన్నా గ్రహం ఏమన్నా ఆవరించిందా? నీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అన్నాడు. అయితే ఇలా ఏది చెప్పినా సరే నా గురువుగారు ఒక కూతురువి నువ్వు. నేను నిన్నిలా ఆ దృష్టితోనే చూడకూడదు. పైగా నేనిలా చేయటం అన్నది చాలా తప్పు. పైగా గురువుగారి కూతురివి కాబట్టి నువ్వు నాకు చెల్లితో సమానము. నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకో. నీ ఆధీనంలో ఉంచుకో. ఆ స్థితిలోనే నువ్వెప్పుడూ ఉండాలి. నీ అంతటి అందగత్తె అంటే అందాలు ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా ఆచరించటం కూడా ఉండాలి. అందంగా ఉన్నాను కానీ ఆచరణలోకొచ్చేసరికి అన్ని దుర్బుద్ధులతోనే నేను చేసేటప్పుడు ఇంకెందుకు ఆ అందము? దేనికి పనికిరాదు. ఎందుకు పైగా శరీరం అన్నది శాశ్వతం కాదు. నేనన్నవాడిని ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే, నా గుణాలతో నేను ఎలా ప్రవర్తించి ఏ ఏ కర్మలు చేశానన్నవి ఎప్పటికీ మిగిలిపోతాయి. అందుకని ఇలా చేయటము తగదు. పైగా భారత నారికి అస్సల తగదు. హద్దు మీరు ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకని ఇంత అందగత్తెవి నువ్వు నీ మనస్సుని నీ ఆధీనంలో పెట్టుకో. ఆ స్థితికి జారనివ్వకు. పైగా విద్యావతివి, పుణ్యవతిగా నీ ప్రయత్నాలు నువ్వు మానుకోక అంటే ఇప్పుడు దాకా ప్రయత్నం చేశావు కానీ, ఇది నిజంగా గురువుగారి కూతురన్నది పక్కన పెడితే, నేను ఇప్పుడు దాకా కొన్ని ప్రయత్నాలు చేసి, కొన్ని సాధనలు, కొన్ని విద్యలు నేర్చుకుని ఉన్నాను. ఇన్ని నేర్చుకుని నేను ఇప్పుడు ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే మళ్ళీ దిగజారిపోతావు. చేసిన దానికి ఫలితాన్ని నేనే పోగొట్టుకుంటాను. కొత్తది ఇంకా ఫలితం వచ్చేది కూడా మళ్ళీ రానీకుండా మళ్ళీ నేనే చేసుకుంటాను. నేను ఇప్పుడు దాకా ఎన్ని చేశానని కాదు, ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. కొన్ని చెయ్యకూడనివి ఎప్పటికీ చెయ్యకూడదు. అందుకని మహాపాతకాలు చుట్టుకుంటాయి. వావి వరస లేకుండా ఇలా కోరిక వచ్చింది కదా అని ఎవరితో వాళ్ళతో అలా కలవకూడదు. మహాపాతకాలు చుట్టుకుంటాయి. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా మళ్ళీ పాపాల వల్ల ఎన్నో జన్మలెత్తాల్సొస్తుంది. పైగా ఏ జన్మలెత్తుతామో కూడా ఈ పాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నరక బాధలు ఎన్నో రకాలుగా ఉంటాయి. విముక్తి పొందలేం మనము. అందుకని ఇటువంటి పాపాలు చెయ్యకూడదు. నీ కోరికను నువ్వే ఆధీనంలోకి తెచ్చుకో. ఇది ఇంకా ఇప్పటికే చాలా సమయం ఆలస్యం అయిపోయింది కాబట్టి మనం బయలుదేరి వెళ్ళిపోదాము ఆశ్రమానికి అన్నాడు. అయితే గురువర్యులకి తెలిస్తే నిన్ను దండిస్తారు, నన్ను దండిస్తారు కానీ వెళ్ళిపోదాం అంది. అయితే అక్కడ ఫలాలు ఇవన్నీ పుష్పాలు మొదలైన పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని సుమిత్రుడు ఎన్నో రకాలుగా ఆవిడకి బోధించాడు. ఇప్పుడు నెత్తి మీద ఒకటి ఉన్నప్పుడు పైగా మనం ఈ కోరిక అన్నది అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతటి వాళ్ళొచ్చి మనకి ఎన్ని రకాలుగా బోధించినా సరే, అది మాత్రం మన బుద్ధి స్వీకరించే స్థితిలో మనం ఉండము. ఎందుకు? మన ఇంద్రియాలొక్క కోరికకి ఆధీనంలోకి మనం వెళ్ళిపోయాం కాబట్టి, మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటే మనం దాన్ని వశం చేసుకోవచ్చు. కానీ వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయాక మళ్ళీ మన వశంలోకి తెచ్చుకోవటం అన్నది కూడా అంత తేలికైన పనేమీ కాదు. అందుకే ప్రతిదానికి సాధన కావాలంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఉంటేనే మనం పర్ఫెక్ట్ అవ్వగలము. ఇప్పుడే అనుకుని, ఇప్పుడే చేసి, ఇప్పుడే ఉన్నతంగా అవ్వగలమా అంటే లేదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది కొంతమందికి, కొంతమందికి కొన్ని నెలలు పడుతూ ఉంటుంది. సత్పురుషులైన వాళ్ళకి అనుకోవటం ఆలస్యం, ఆ కార్యాన్ని వెంటనే చెయ్యగలరు. మనం అందరం సత్పురుషులు కాదు కాబట్టి మనకి ఇంకా సమయం పడుతుంది. ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ఆ సుశీల మాత్రం బంగారు, రత్నాలు, విద్య, అమృతము ఇలా ఎన్ని ఇచ్చినా సరే నాకు ఇప్పుడు ఏది కావాలో అది నాకు ఇవ్వు అని నిరాకరిస్తూనే ఉన్నది. ఇలా మూర్ఖుడు గాని వివేకవంతుడు కాదు. అంటే మనకున్న కోరికే అసలు నిజంగా అది తప్పితే ఇంక ఏది అవసరం లేదు అన్నట్టుగా మనం ఉండి, దానికి ఇది కాదు, ఇది తీసుకో అని ఎన్ని రకాలుగా చూపిచ్చినా సరే వాటి మీద ధ్యాస ఉండదు. నువ్వు నిజంగా అమూల్యమైనవి ఇచ్చినా సరే దాని మీద ధ్యాస ఉండదు. ఎందుకు? నా కోరిక దీని మీద ఉన్నది కాబట్టి. అందుకని అలా వివేకవంతుడేమో అలా ఆలోచించుకుంటాడు. అంటే ఏది నన్ను మంచిగా ఉన్నతి వైపు తీసుకెళ్తుంది, నా ఏ కోరికలు నేను వదిలించుకోవాలని చూసి దాన్ని బలవంతంగా అయినా సరే ప్రయాసతో కృషి చేసి తొలగించుకుంటాడు. కానీ అవివేకుడేం చేస్తాడు? కోరికకు తగ్గట్టుగానే నడుచుకుంటాడు.
అయితే నేనింత అందంగా ఉన్నాను, నేను ఇన్నున్నాను, అందుకని నన్ను నువ్వు స్వీకరించు. ఎలా అయినా సరే నువ్వు వద్దంటానికి కుదరదు అని బలవంత పెట్టింది. నేనింకా ఒంటరిగా గృహానికి వెళ్ళలేను. నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో. నేనిక్కడ నా ప్రాణాలన్నా వదిలేస్తాను గానీ, నా కోరిక నువ్వు తీర్చకపోతే నేను ఇంటికి కూడా రాను అంది. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురికి తెలిస్తే అప్పుడు నీకేమవుతుందో తెలుసుకో నువ్వు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలేసి నువ్వే వెళ్ళిపో ఇంటికి. నా తండ్రి నిన్ను అడిగితే కూడా నువ్వేం చెప్తావు? అందుకని నా తండ్రి కూడా నిన్ను వదిలేస్తాడు. నన్నిలా ఒంటరిగా వదిలేసావని తెలిస్తే మా నాన్న గురువుగారు కూడా నిన్ను కూడా వదిలేస్తారు. అందుకని ఎటు రకంగా చూసినా సరే నన్ను తీసుకెళ్ళటం అన్నది నువ్వవ్వదు. నా కోరిక తీరిస్తే గాని నేను ఇంటికి రాను. అలా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయినా సరే నేనెక్కడున్నానని అడుగుతారు. అందుకని దానికి సమాధానంగా ఏం చెప్తావు? ఇలా వదిలేసొచ్చాను అని చెప్తే నిన్ను కూడా ఆయన శిష్యరికం నుంచి తీసేస్తారు. అంటే కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి బ్లాక్‌మెయిల్ చేయటానికి కూడా సిద్ధపడతారు. ఈవిడ కూడా అలాగే తయారైంది ఆ సుశీల. అందుకని నా కూతురు ఏది అని అడిగితే నువ్వేం చెప్పగలరు? అందుకని నిన్నే దండిస్తారు. నన్నేమనరు నిన్నే అంటారు అని. అందుకని ఇలా ఈ పాటికి నా చెలికత్తెలు కూడా నీతో అడవిలో నేను వచ్చినట్టు కూడా చూసే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఇలా నేను కోరికతో బాధని భరించలేకపోతున్నాను. అందుకని నన్ను నువ్వు సుఖపెట్టు. నన్ను వద్దని అనకు. నన్ను నీ దాన్ని చేసుకో అని పదే పదే ఎన్నో రకాలుగా ఆయన్ని ఈవిడ కూడా అలాగే బ్రతిమాలటం మొదలుపెట్టింది. సుమిత్రుడు ఆమె దీనంగా అలా అనేసరికి ఇంకా సంకట స్థితిలో పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాసేపు ఆలోచించుకున్నాడు. అయితే ఈవిడతో నేను నిశ్చయించుకోలేకపోతున్నాడు. అయితే ఏం చెయ్యాలి అనుకుంటే ఇక ఒకరిని ఒకరు దగ్గరలోనే ఆ ప్రదేశంలో శుభ్రం చేసుకొని ఇంకా వీళ్ళు భ్రష్టు పని చేయాల్సింది చేసేశారు. అంటే ఒకళ్ళు అడిగారని, ఒకళ్ళు బలవంతం పెట్టారని మనం విషం తాగుతామా? తాగితే నేను చచ్చిపోతానని నాకు తెలుసు కదా! నేను తాగను. కానీ నీకు హాని చెయ్యలేదు కాబట్టి కొన్ని కొన్ని చెయ్యటానికి పలానా వాళ్ళు నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను చేశానని నువ్వు అనగలవు. దాని ద్వారా నీకు హాని జరగదు. అంతైతే ప్రాణాలు పోయేంత హానైతే జరగదు. అవి నువ్వు చేసేస్తావు అవలీలగా. ఎందుకు? ఎక్కడో ఒకక్కడ నీకు కూడా ఆ కోరిక ఉన్నది కాబట్టి. అవతల వాళ్ళని తప్పంటానికి ఎప్పుడూ కుదరదు. నిజంగా నీలో కోరికంత బలంగా లేనప్పుడు, ఆ తీవ్రతని నువ్వు తట్టుకోగలిగినప్పుడు, దానికి తగ్గట్టుగా ఆచరించే విధానాన్ని కూడా నువ్వు ఆలోచించగలవు. 2 కొట్టి తీసుకెళ్తే ఎవరేమంటారు? గురువుగారికి జరిగింది జరిగినట్టుగా చెప్పొచ్చు గదా! ఏమైపోతుంది? పాపం చేసినా పాపమే, చెయ్యకపోయినా పాపమే అన్నప్పుడు, చెయ్యకుండా పాపాన్ని స్వీకరించటం ఉత్తమం అన్నది విచక్షణతో వస్తుంది. ఆ విచక్షణ ఎప్పుడొస్తుంది మళ్ళీ? నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నప్పుడు. నేనెన్ని గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్నానని కాదు. ఆచరణలోకి పెట్టలేనప్పుడు నేను ఎన్ని నేర్చుకున్నా సరే అది నాకు వృధానే. ఫలితం రూపంలో శూన్యమే ఉంటుంది. ఎందుకంటే నేను ఆచరించట్లేదు. నేర్చుకున్నది నాకు కాదు ఇంకొకరికి కూడా ఉపయోగం లేని స్థితిలో ఉన్నాను. అంటే అంతటి వేదాలే చదివి అందరికీ బోధించగలిగిన, తాత్పర్య సహితంగా చెప్పగలిగిన ఆయనకే ఇటువంటి పిల్ల పుట్టింది. అంటే పండిత పుత్ర సుంటః అంటారు. మళ్ళీ మన ప్రారబ్ధం కొద్దీ మనం చేసిన ఆటిలకి మన తల్లిదండ్రులు కూడా తప్పంటానికి కుదరదు. పిల్లలేదన్నా చేస్తే మనకి ఉత్తినే వచ్చే మాట, "ఎలా పెంచారు నిన్ను" అని. తల్లిదండ్రులు ఎక్కడ నువ్వు పాడైపో, కావాలని అన్ని చెడు అలవాట్లు నేర్చుకొని ఎవ్వరికీ నేర్పించరు. వాళ్ళ ప్రారబ్ధం, కృతజన్మ వాసనలు ఏదో రూపంలో ఇలా వస్తూ ఉంటాయి. పిల్లల్ని ఎవరన్నా సరే మన పిల్లలైనా, ఎవరి పిల్లలైనా బాగుండాలని అందరూ అనుకుంటారు. నా పిల్లలు బాగుండి పక్కింట్లో వాళ్ళు చెడిపోవాలని కూడా ఎవ్వరు అనుకోరు. సమాజం అందరితో కలిపే ఉంటుంది కాబట్టి అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది. నా కొడుకు మీద కొంచెం ఎక్కువ ప్రేమను నేను చూపిచ్చచ్చు. చూపిస్తాను కూడా. కానీ అందరూ కూడా బాగుండాలనే అనుకుంటాం. కానీ ఇక్కడ అంతటి ఉన్నతంగా ఉన్నప్పుడు కూడా ఎందుకిలా జరుగుతున్నాయంటే మాయామోహాలన్నవి కూడా మన చుట్టూనే ఉంటాయి. మన ఇంద్రియాలన్నవి మన వశంలో లేనప్పుడు అవి ఇలానే మనకి ప్రేరణ అన్నది అధర్మం వైపే చూపిస్తూ ఉంటే ఆ చంచలత్వానికి నేను చాలా తేలికగా లోనైపోతూ ఉంటాను. అందుకని ఇటువంటి చెయ్యకూడని పనులు కూడా చేయటానికి సిద్ధపడిపోతూ ఉంటాను. అంటే ఆ క్షణం గడిస్తే చాలని తప్పితే మనకి ఇంకేం ఆలోచన ఉండదు కాబట్టి. అందుకని వాళ్ళిద్దరూ కూడా ఆ చుట్టూ ఉన్న ప్రదేశాల వల్ల సువాసాలు భరితున్న ఆ పువ్వులు, ఆ ప్రాకృతి సౌందర్యాలు చూసి మురిసిపోయి వాళ్ళ కోరికనైతే తీర్చేసుకున్నాడు. ఇలా అక్కడి నుంచి
కేకలు వినిపిచ్చి అంటే వాళ్ళ స్నేహితురాళ్ళు వస్తున్నారని అనేసరికి వీళ్ళిద్దరు ఇంకా లేచిపోయి వాళ్ళ కోరిక ఎలాగో తీర్చుకున్నారు కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. సాధు జంతువులు అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ హాయిగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయినాయి. అంటే ఏవైతే జంటలుగా ఉన్నాయని చూసి ఈవిడ కోరికని ఇంకా పెంచుకుని నా కోరికను తీరుస్తావా సస్తావా అని కూర్చునున్నది. ఇప్పుడు ఇటు వీళ్ళకి తీరిపోయింది. అక్కడక్కడ పక్షులు కూడా వెళ్ళిపోయాయి. అంటే అయి శాశ్వతంగా అలాగే కలిసుంటాయా అంటే లేదు. అంటే నీకేదన్నా సరే కోరిక రావటం వేరు, కోరికని ఎంత దాకా నువ్వు లిమిట్ అన్నది తెలియాలి. ఆస్వాదించాలి, మళ్ళీ దాన్ని వదిలించుకోవటం కూడా నీకు తెలియాలి. ఆకలేస్తుంది తింటాను, ఎంత తింటాను ఇంక కంచంలో అన్నం ఉన్నదంతా ఏసేసుకొని నేనే తింటానో లేదు, కడుపు నిండిన తర్వాత పక్కన పెట్టేస్తావు. లేతే ఇంకా తింటానంటే అది అరగదు. ఇంకా నేను కుక్కటానికి ట్రై చేసినా సరే లోపలికి తిండి నాకు వెళ్ళదు. అలాగే నీ కోరికల రూపంలో కూడా చూసిన ప్రతి వస్తువు కావాలనుకుని కళ్ళకి కనిపించిన ప్రతీదీ నేను దక్కించుకోవాలనుకోవటము, దానికి తగ్గట్టుగా కర్మలు ఆచరించటం అన్నది మనకి అజ్ఞానం వల్లే అవుతూ ఉంటుంది. చూసింది బావుంది అంతవరకే. నేను చెయ్యాల్సిన కర్మ నాకే కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా నన్ను పతనం వైపు తీసుకెళ్లకుండా ఉన్నతి వైపు తీసుకెళ్లే కర్మలే నేను ఆచరించాలి. ఇలా వాళ్ళక్కడ నీళ్ళల్లోకేమో ఈ కొంగలు ఇవన్నీ వెళ్ళిపోయాయి. సూర్యుడు మబ్బు చాటున దాక్కున్నాడంటే అస్తమించే సమయం అయిపోయింది. మాటి మాటికి వీళ్ళంతలాగా ఉండేసరికి అక్కడ అన్నీ కూడా ఆ విధంగా అక్కడి ఉల్లాసమైన ఆ వాతావరణంలో అక్కడుండి పుష్పాలు, నానావిధ పరిమళాలు, పళ్ళు అన్నీ కూడా ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరాయి. అంటే అవన్నీ దాని దారిన వెళ్ళిపోయినాయి. జంతువులేంటి, పువ్వులేంటి, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి. పువ్వులు ఎలా అయితే సూర్యుడు వచ్చేటప్పుడు మంచిగా విచ్చుకుని ఉంటాయో, అలాగే సంధ్యా సమయానికి కొంచెం ముడుచుకుని ఉంటాయి. అంటే వాటిల్లో ఉన్నంత విచక్షణ ప్రాకృతిక సహజంగా జరగాల్సినయన్నీ జరిగినప్పుడు, మీలో ఆ విచక్షణ ఉండట్లేదు. ఎందుకు? జ్ఞానమన్నది ఇచ్చి ఉన్నతి వైపు వెళ్ళరా అని మనుషుని సృష్టిస్తే, అజ్ఞానం వల్ల అక్కర్లేనివన్నీ కోరికలు నెత్తి మీద వేసుకుని, ఇంకా పతనానికి దిగజారిపోతూ ఉన్నారని చెప్పటానికి ఇక్కడ తుమ్మెదల సైతము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇలా అన్నీ వాళ్ళ ఇంటి ముఖం పట్టి చేరుకున్నాయి. సుమిత్రుడు గురువుగారికి మళ్ళీ ఇంటికొచ్చి నమస్కరించి తెచ్చిన కాముగా ఏదీ జరగనట్టుగానే అన్నీ తీసుకొచ్చి ఏయైతే ద్రవ్యాలు చెప్పారో అవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకొని వీళ్ళు కూడా ఇంటికొచ్చేశారు. ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా గురువుగారికి సమర్పించారు. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులు సంతోషంగా గురువు స్వీకరించి, కూతుర్ని చూసి సుశీల, నువ్వు కూడా ఆడుకోటానికి వెళ్ళావు కదా, అలిసిపోయి ఉన్నావు పాపం, ఎండకు సుకుమారివైన నువ్వు ముఖం కూడా ఎంతో కందిపోయిందమ్మా, రా కాసేపు నువ్వు కూడా ఈ మధుర పదార్థాలన్నీ హాయిగా తినేసి కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పాడు కూతురికి తండ్రి. ఇలా నువ్వు ఉడుపులు కూడా నలిగి ఉన్నావు కాబట్టి కుమార్తెను బుజ్జగించి తినేయన్నీ కూడా పాపం అందంగా ఆవిడకి తినిపిచ్చి ఆమెను చక్కగా బుజ్జగిచ్చి ఏమి ఎరగని దానిలాగా ఆవిడ కూడా హాయిగా తినేసి ఊరుకుంది. కొంతకాలానికి సుశీలకి హిమాలయ ప్రాంత వాసి అయిన బ్రాహ్మణుడొకడు పెళ్లి చేశారు. అతని అత్తవారింటికి ఉండిపోయింది. అయితే మరికొంత కాలానికి సుశీల పెండ్లైన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యాడు. ఆయన మరణించాడు. భర్త శవం పడి సుశీల పాపం ఏడుస్తుంటే చాలా బాధపడింది. ఇలా పైగా చిన్నపిల్ల, చాలా అందగత్తె, తన భర్తనే తను కోల్పోయింది. తన కుమార్తెకు ఇట్లా అకాల వైధవ్యం అంటే రావాల్సినది కాదు, ఇంకా దీర్ఘమైన సౌభాగ్యంతో ఉండవలసింది ఇప్పుడు అకాలంగా వైధవ్యాన్ని పొందింది కాబట్టి ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఇలా ఆయన కూడా తండ్రి కూడా బాధపడుతుంటే, ఓ ఈ భగవంతుడా, చిన్న వయసులోనే ఎందుకు ఈ సంసార సుఖాలన్నీ కూడా ఆమెకి దూరం చేసి విధవరాల్ని చేసావయ్యా తండ్రి అని దీనంగా పాపం ఆయన కూడా అకాల మృత్యు బారిన పడిన ఆ అల్లుడిని చూసుకుంటూ, కూతురి దీనవస్థని చూసుకుంటూ బాగా బాధపడ్డాడు. ఇలా విధవకు చూసి అమంగళకరమని కూడా అందరూ అనుకుంటూ ఉంటారంటే మన బాధ మనకు ఉంటుంది. ఆ వైధవ్యం పొందిన వాడిని చూసి కూడా నువ్వు కనపడితే నాకసలు మంగళకరం అని నలుగురు కూడా అంటూ ఉంటారు. ఏదో పెద్ద బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దుర్గుణాలతో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని చూస్తే ఏమన్నా మంగళాలు జరుగుతాయా అంటే జరగవు. కానీ
ఇటువంటి అందరూ కూడా మన బాధ ఉంటుంది. పైగా అమంగళకరమని అందరూ అనుకుంటారు. ఏ శుభకార్యానికి పాల్గొనివ్వరు. ఎక్కడికి పిలవరు. అందుకని ఏ కర్మలు ఏమీ చెయ్యలేని స్థితికి వెళ్ళిపోయిందని ఎన్నో రకాలుగా ఆయన కూడా బాధపడ్డాడు. ఇంతలోకి అక్కడ ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు భిక్షాటనకి. ఆ దగ్గరలోనే ఒక మూల ఏడుపులు వినపడుతుంటే ఆ శవం ఉన్న చోటికి ఆయన వచ్చి సుబుద్ధితో, "ఆర్య, మీరు ఎందుకింతలా దుఃఖపడుతున్నారు? కారణం ఏంటి చెప్పండి" అన్నాడు. అంతటా సుబుద్ధుడు ఆ సిద్ధ పురుషుకి, "స్వామి, నా దుఃఖం గురించి ఏమని చెప్పను. మీ తేజస్సు చూడటం వల్ల కొంత నాకు ఉపశమనం కలిగింది. అంటే కాస్త హాయి కలిగింది. నా కూతురి అమ్మాయి. చనిపోయిన ఆయన ఆమె భర్త. పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా అతను చనిపోయాడు. మాకు ఈమె తప్ప ఇంకెవ్వరూ లేరు. చిన్నతనంలోనే పాపం ఇలా వైధవ్యం కలిగింది కాబట్టి నా హృదయం బద్దలైపోతుంది. ఇదే నా దుఃఖానికి కారణము. మా అమ్మాయికి ఇంత దీన స్థితి కలిగిందని నేను, పైగా పూర్వజన్మలో ఇంకా ఏమి అయ్యుంటుందో, దేనికి కారణం ఇదో మాకు తెలియట్లేదు. మీరే సెలవివ్వండి." అంటే ఇలా అవ్వటానికి కారణం ఏంటి? ఆ సిద్ధపురుషుడు కొంతసేపు ఆగి దివ్య దృష్టితో తాను గ్రహించిన విషయాలన్నీ కూడా, "విప్రవర్య, నీ కూతురు వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఆమె ఇలా కోరికల గలదై కొన్ని మంది పురుషులతో, అంటే అప్పుడు కూడా ఇలాంటి పనే చేసి, భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి ఇలా ఎవరూ చూడని సమయంలో కత్తితో పొడి చేసింది. ఎందుకు, భర్త ఉంటే మళ్ళీ తన ఇలాంటి తిరుగుళ్ళన్నిటికి కూడా అడ్డం అని చెప్పేసి కత్తితో భర్తను చంపేసింది. పాపం విలవిలా తన్నుకుంటూ ప్రాణాల్ని కోల్పోయాడు. ఆ రక్తపాతక భయానక దృశ్యాన్ని చూసి ఆమె భయపడిపోయి తాను కూడా అక్కడే పొడుచుకుని చచ్చిపోయింది. అంటే కొన్ని కర్మలు చేసేస్తుంటాం. దాని ఫలితాలు ఎలా ఉంటాయని మనకి తెలీదు చేసే ముందు. చేశాక మనం చేసినవి మనమే చూసుకొని మనకే భయం వేస్తూ ఉంటుంది. భర్తను పొడి చేసింది. అది చూసేసి ఆవిడే భయపడిపోయి మళ్ళీ ఆవిడనే పొడుచుకుని చచ్చిపోయింది. ఇలా అటువంటి ఘోర హత్య చేసి ఆ జన్మలో నీ కూతురు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పుట్టింది. ఆమె చేసిన దోషం వల్లనే మీ అల్లుడు చనిపోయాడు. ఆమెకి చుట్టుకున్న పాతకాల వల్లనే మళ్ళీ వైధవ్యాన్ని కూడా పొందింది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ కూడా పుణ్యాత్ములకు మీకు ఎలా పుట్టిందో ఆ వృత్తాంతాన్ని కూడా చెబుతాను. చాలా సంవత్సరాల క్రితం నీ కూతురు ఒక 14 జన్మల వెనక మాఘమాసంలో సూర్య భగవాన్ని మకర రాశిలో చేరి ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరానికి పోయి స్నానం చేసింది. ఇసుకతో గౌరీదేవి వ్రతాన్ని చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసింది. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కూతురు కూడా పాల్పంచుకోవటం వల్ల, ఆ ఫలితం వల్లే పుణ్యాలు ఫలించచేత నీ వంశంలో నీకు కూతురుగా పుట్టింది. అయినానేమి, నీ శిష్యుడితో ఎవరికీ తెలియకుండా అడవిలో రహస్యంగా ఈవిడ కోరికను కూడా తీర్చుకున్నది. అందువల్లనే ఈ వైధవ్యం కూడా కలిగింది. పూర్వజన్మ వల్ల పవిత్రమైన జన్మ అయితే వచ్చింది, కానీ ఆ ఘోర పాపాలు ఫలితం వల్ల మళ్ళీ తన భర్తనే తను పోగొట్టుకోవాల్సి వైధవ్యం వచ్చింది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో చేసిన పాపకర్మ ఇప్పుడు ఈ వైధవ్యానికి కారణము. దుఃఖించటానికి లాభమే లేదు. కాకపోతే మనుష్యులు తాను చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఎప్పటికైనా వాళ్ళే అనుభవించాలి. దేవతలకైనా సరే కష్టాలు తప్పవు అని చెప్పి సిద్ధుడు అక్కడ మాటలు, సుబుద్ధుడి, "హరిహర, నేనెంతటి పాపిని, మాటలు వినవలసి వచ్చిందే. పూర్వజన్మలో నా కూతురు తన భర్తను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందా. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారుడితో సమానమైన నా శిష్యుడితోనే ఇలా చేసిందా. ఆహా, ఎంతటి ఘోరమైన పని" అని మనసులో పాపం బాధపడ్డాడు. మళ్ళీ ఆ సిద్ధుని చూసి, "స్వామి, మీ పలుకులు అన్నీ విన్నాను. కానీ ఒకవైపు కూతురు కాబట్టి కోపం, మరోవైపు ప్రేమ కూడా నాకు కలుగుతున్నది. కానీ నా కూతురు పాపం నుంచి విముక్తి పొందాలంటే, మళ్ళీ తిరిగి నా అల్లుడు బ్రతకాలంటే, పునర్జీవితుడు అవ్వాలంటే మేము అసలు ఏం చెయ్యాలి? మీరే మాకు సెలవివ్వండి" అని కోరుకున్నాడు. "ఓ సుబుద్ధి, నీ కూతురు గురించి నువ్వు అడిగిన పోయినా సరే దాన్ని ఉపాయాన్ని మాత్రం, తరుణోపాయాన్ని నేను వివరించే ఉన్నది. అందుకున్నది నేను ఇక్కడికి అందుకే వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కూతురు చేత నదిలో, చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి, అలాగే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదులతో కలిసి ధూప దీప నైవేద్యాలు ఇచ్చి పూజలు చేయించు. ఈ విధంగా మాఘమాసం అంతా నీ కూతురు చేత చేయిస్తే ఆమెకున్న ఈ పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్తతో మళ్ళీ బ్రతుకుతుంది. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువులు పాదాలకి పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయాలి. 2 కొత్త
చేటలు తెచ్చి అందులో ఒక చేటలో చీర, రవికెల గుడ్డ పెట్టాలి. పసుపు, కుంకుమ, పళ్ళు, తమలపాకులు, వక్కలు, దక్షిణ పెట్టి దానిపైన రెండవ చేట మూత వేసి ఆ ముత్తైదువుకి సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టాలి. ఈ విధంగా చేస్తే పరపురుషుడికి సాంగత్యం వల్ల కలిగిన దోషాలు తొలగిపోతాయి. అంటే చాటుమాటుగా చేసినవన్నీ కూడా పాపాలు తొలగిపోతాయి. కొంతమంది పురుషులు ఉదయాన్నే నదికి పోయి స్నానం చెయ్యాలనుకున్నా ఇష్టం లేక వాళ్ళు చెయ్యలేరు. అలాంటి వాళ్ళు భార్యలను కూడా వారి ప్రోత్సహించరు కూడా చెయ్యరు. నిష్ఠతో మాఘమాసాల్లో స్నానాలు చెయ్యాలి. ఇలా వంశ అభివృద్ధి కానీ, కుటుంబ గౌరవాన్ని కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు. అంటే ఒక కుటుంబం నిలబడటానికి, ఒక కుటుంబం పాడైపోవటానికి కూడా స్త్రీ ప్రధానము. కనుక మాఘమాసంలో స్నానం తప్పకుండా స్త్రీలు ఆచరించాలి. ఈ మాఘమాసం అంతా కూడా పురాణాలు చదువుకోవటం, హరికథలు కానీ, హరినామ కీర్తనలు కానీ ఆలకిస్తూ వింటూ ఉంటే, పైగా దాన ధర్మాలు కూడా చేస్తే దానికన్నా ఫలితం మరొకటి లేదు. ఏ వ్రతమందు కూడా ఇంతకన్నా ఎక్కువగా ఎప్పుడు ఫలితాలు రావు. అందుకును మునిసత్తమ మాఘమాస స్నానాలు చేసి తపస్సు చేసుకుంటే వారు సిద్ధులవుతారు. అంటే నీకు అజ్ఞానం తొలగిపోయి సిద్ధిపోయే స్థితికి నువ్వు చేరగలవు. మతి లేని వారు కూడా మాఘమాసంలో స్నానం తప్పకుండా చేస్తే వాళ్ళకు కూడా పిచ్చి కుదురుతుంది. కుష్టి వ్యాధితో బాధపడేవారు మాఘమాసాల్లో చేసే స్నానాల వల్ల వాళ్ళకి రోగాలు కూడా కాస్త నివృత్తి అయ్యేలాగా మంచి పుణ్యాలు కలుగుతాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ మాఘమాస స్నానాలు ఇలా డాంబికాలతో కాకుండా, నలుగురు చూస్తున్నారు నన్ను పొగుడుతున్నారని కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి. నీకు ఫలితం కావాలంటే అక్కడ లోపాలు లేకుండా చెయ్యగలగాలి. మనసన్నది అంతరంగికంగా కూడా శుద్ధితో స్నానం చేస్తే ఆ విష్ణు దర్శనం కలుగుతుంది. సూర్యుడికి నమస్కారాలు చేసి పురాణాలు చదువుకోవటము, హరినామ సంకీర్తనలు చేయటం ఇలా నిరాడంబరంగా చేయాలంటే ఇష్టంతో చేయాలి. నలుగురు చూస్తున్నారని గొప్పకి చెప్పుకోవటానికి కాదు. మాఘమాసాలు ఆచరించాలి. తన్ను తాను పొగుడుకోకూడదు. అలా ఎవరో పొగిడినా సరే నువ్వు ఉబ్బిపోకూడదు. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా అని ఎలా అనుకుంటారో, అంటే నువ్వు చేసే పూజకి ఫలితం ఎప్పుడు వస్తుంది? నీకు మనస్సు ధ్యాస అన్నీ దాని మీద ఉన్నప్పుడు నువ్వు చేసే కర్మ అనేది నీకు ఫలితాన్ని కూడా నిండుగా ఇస్తుంది. సుబుద్ధికి భిక్షాటన చేసుకున్న సిద్ధపురుషుడిలా చెప్పారు. అందుకని ఓ శాంకరి, ఈ విధంగా సిద్ధుణ్ణి ఉపదేశానికి పొందిన సుబుద్ధుడు తన కూతురు చేత మాఘమాసంలో స్నానాలు ఆచరింపచేసి దాని పుణ్యఫలంగా ఇలా చనిపోయిన భర్తని కూడా తిరిగి పొందింది. నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. జరిగిన వృత్తాంతాన్నంతా విని తను కూడా తన భార్యతో కలిసి పుణ్య కార్యక్రమాలు చేసి పాపాలన్నీ కూడా తొలగించుకున్నాడు. దీంతో మాఘమాస పురాణము 14వ రోజు 14వ అధ్యాయం సంపూర్ణం.